రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. లోక్సభ స్థానాలు 543 నుంచి 850కి పెంచుతూ ప్రతిపాదనలు ఇచ్చినటువంటి కేంద్రం ఎంపీలకు ఆ బిల్లులను అందించింది. రేపు లోక్సభ ముందుకు డీలిమిటేషన్ బిల్లు రాబోతుండగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. 131వ రాజ్యాంగ సవరణకు రంగం సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయబోతోంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది కేంద్రం. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యవహరించబోతున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దక్షిణాది రాష్ట్రాల విజ్ఞప్తిని పట్టించుకోకపోతే పోరాటమే అని తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశం పెట్టి చర్చించాలని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎంపీలకు ఇచ్చిన బిల్లుల్లో కేంద్రం 50% పెంపు ప్రస్తావన చేయలేదు. జనగణన కసరత్తు సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉంది. దీంతో మహిళా రిజర్వేషన్లకు జనగణన ప్రక్రియ ఆటంకంగా మారింది. ఇక ఈ క్రమంలోనే 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్కు కేంద్రం సిద్ధమైంది. 2029లో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని కేంద్రం తెలిపింది.